మొత్తానికి జూబ్లీ హిల్స్ లో ప్రచారం ఒడిసిందబ్బా. ఇక ఎల్లుండే ఎలక్షన్ గా ముచ్చడకు ముంగట హెడ్లైన్స్. జూబ్లీ హిల్స్ ప్రచారం ఒడిసింది. ఈ మంగళవారమే ఓట్లేసేది. బీఆర్ఎస్ మీద సీఎం గరం. మాగంటిని కేటీఆర్ వేసిండట ఆగం. మందిలకొస్తుర్రు సైబర్ దొంగలు. పైలముండుండ్రి దందాలు వేస్తోళ్ళు. అద్భుతాలు వేస్తుర్రు కాయిదాలతోని. అక్క అదరగొడుతుంది డిజైన్లతోని. బొగ్గుటోలుకు వెనకటి రోజులు. ట్రైనింగ్ ఇస్తుర్రు కళాకారులు. చంద్రవ చెప్తున్న గుడుల ముచ్చట్లు. అటువైపు నుండి లోపటికి చూసినట్టయితే ఒక గుహ ఉంటది. ఈ గుహ దారి శ్రీశైలం దాకుందట. ఎక్కడిది ఏ గల్లుకుపోయినా మైకుల మోతే బస్తి బస్తికి లీడర్లే, ఇంటింటికి పోస్టర్లే. అగుపడితే చాలు నమస్తే ఎప్పుడు కమ్మగ తీయగా మాట్లాడుడు. ప్రేమగల్ల పలకరింపులు, దయగల్ల మాటలు. అడిగింది కాదనలే, కావాలన్నది లేదనలే. ఇక రాత్రిపూట అయితే రోడ్లన్నీ జామ్. రోడ్డు షోలు, ర్యాలీలు, కార్నర్ మీటింగ్లు. పెద్ద పెద్ద లీడర్లంతా తిరుగుతుంటే ఆ కలే ఏరే ఉండేనబ్బా. ఇంతకు దేని గురించి చెప్తున్నా సంజయిందా? జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జాతరే. రైట్, జూబ్లీ హిల్స్ లో మైక్లో సప్పుడు ఆగింది, ప్రచారం ఒడిచింది. ఇక ఓట్లేసుడే మిగిలింది. ఎల్లుండే మరి ఏళ్ళకి ఇంకంటి ఇచ్చేది. ఏం తక్కువ నెల రోజులు పొట్టు నడిచింది ప్రచారము. ముఖ్యమైన 3 పార్టీల లీడర్లే కాకుండా ఇంకో 55 మంది పోటీలు ఉన్నారు. ముఖ్యమంత్రి సారు, మంత్రులు, సెంటర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్లు, జూనియర్ల ప్రచారంతో దుమ్ముండే ఇయ్యాల మా పార్టీల దాకా. గెలిపిస్తే ఏం చేసేది, ఎట్లా మార్చేది, ఎవరు ముచ్చట్లాలు చెప్పుకున్నారు. బస్తీలు తిరుగుకుంటా, రోడ్ షోలు చేసుకుంటా. ఇక మొత్తం 4 లక్షల మంది ఓటర్లు ఉంటే 15,000 ఓట్లు మొగలే ఎక్కువ ఉన్నాయి. 407 పోలింగ్ సెంటర్లు పెడుతుంటే 1600 మంది డ్యూటీలు ఉంటారు. ఇక సరిపోని పోలీస్ బలగాలు దిగుతున్నాయి. ఏడకింత గడబడి కాకుండా. పొద్దుగాల 7 గంటలకించి 6 గంటల దాకా టైము. ఎప్పుడైనా రావచ్చు. శాతగాని ముసలోళ్ళు ఇంటికాన్ని ఓటేసిరు మొన్ననే. గట్లనే ఈవీఎం మిషన్లు సతాయిస్తే రప్పునొచ్చి రిపేర్ చేస్తానికి మెకానిక్లను తయారు పెడుతున్నారు. ఏడేం జరుగుతున్నదో చూస్తానికి సీక్రెట్ కెమెరాలు ఉంటాయి. కావాలన్న ఈవీఎం సఫిషియెంట్ గా ఆల్రెడీ క్యాండిడేట్ సెట్టింగ్ చేసుకుని కొట్ల విజయభాస్కర్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. స్టోర్ కూడా చేయడం జరిగింది. అక్కడ ప్రత్యేకంగా 3 టైర్ సెక్యూరిటీ కూడా. ఆల్రెడీ బార్లు, వైన్సులు బంద్ అయినాయి. ఎల్లుండి ఓట్ల కార్యం వచ్చినాకనే ఓపెన్ అవుతాయి. పార్టీలు, ఎలక్షన్ సంఘం, పోలీసులు ఎవరు చేయవలసింది వాళ్ళు చేస్తున్నారు. ఇక మిగిలింది ఓటర్లే. జూబ్లీ హిల్స్ లా మంగళవారం అందరికి తాతీళ్ళు. కానీ ఇంట్లో టీవీ చూస్తానుకో, సినిమాలకు షికార్లకు పోతానుకో కాదు, ఓటేస్తానికి మాత్రమే లీవ్ ఇచ్చిండ్రు. 10 నిమిషాల పని. తప్పకుండా పోయి ఓటేయండ్రి. మీకు నచ్చిన లీడర్ ను ఎమ్మెల్యేని చేయండ్రి. 14 నాడు సంబరాలు చేసుకోండ్రి. జూబ్లీ హిల్స్ లో ఓడిసిన ఎలక్షన్ ప్రచారం, షురువుగా వస్తున్న పైసల పంపకం, 3 పార్టీల మాటల యుద్ధం, మాగంటి సారు మరణం మీద అనుమానం, ఎల్లుండే ఓట్లు పడేది, బనకచర్ల ప్రాజెక్టుకు బిరేకు, బీహార్ల సుత మంగళవారమే ఎలక్షన్. గిసొంటి ఇవాళ ఏమైందో మనం కూడా తెలుసుకోవాలి కదా. మీట్ ది ప్రెస్ లో బీఆర్ఎస్ బీజేపీలను ఆర్పారార్చుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. కారును 2 మాటలు గెలిపిస్తే 10 ఏళ్లు తెలంగాణను తెర్లు చేసిండ్రు. 8 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. ఏడాదికి 75,000 కోట్లు కడుతున్నాం. కుటుంబ పాలన నడిచింది. ఉద్యమకారులను పట్టించుకోలే, ఇండ్లు కట్టియలే, జాబులు ఇయ్యలే, మహిళలను చూడలేదని గరమైండు. రేషన్ కార్డులు నేనిచ్చిన, 500 రూపాయలకు సిలిండర్ నేనిచ్చిన, 200 యూనిట్లు ప్రతి ఇంటికి పేదవాడికి, 50 లక్షల కుటుంబాలకు ఉచిత కరెంటు నేనిచ్చిన, 3 కోట్ల 10 లక్షల మందికి సన్న బియ్యం నేనిచ్చిన, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకి నేను పెంచిన, 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతుల కుటుంబాలకు రైతు రుణమాఫీ నేను చేసిన, 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో రైతు భరోసా ఖాతాల రైతుల్లోకి వేసి. ఆడిబిడ్డనే ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళగొట్టిన వాళ్ళు కడవళ్ళకి ఏం న్యాయం చేస్తారని కవితక్క ముచ్చటెళ్ళ పెట్టిండు ముఖ్యమంత్రి సారు. సొంత చెల్లెల్ని బుక్కెడు బువ్వ పెట్టకుండా బయటికి గంటేసినోడు, మాగంటి గోపి తల్లిని బజార్లో అవమానించినోడు, సొంత చెల్లిని మాగంటి తల్లిని అవమానించిన వాడు, ఈ మహిళలకు రక్షణ కల్పించలేనోడు, ప్రజల యొక్క అభిమానం చురగొంటాడని తండ్రి అనుకుంటే కన్న ప్రేమ గుడ్డిది అని ధృతరాష్ట్రుడు ఎట్లయితే కళ్ళకు గంతలు కట్టుకొని ఆయన పిల్లల యొక్క దుర్మార్గాలను భరించిండో ఈ రోజు ఆ పరిస్థితి తెలంగాణలో దాపురించింది. ఇక రామన్న గురించి గిట్లా అన్నాడు. ఆయన ఎన్నికల ప్రచార సరళిని ఒకసారి గమనించండి.
ఈ మధ్యకాలంలో వచ్చిన పుష్పలో శ్రీలీల ఐటమ్ సాంగ్ను చూడండి, ఏమైనా తేడా ఉందా? పార్టీ జెండాను కండువాను గాల్లో ఇలా ఇలా తిప్పుకుంటూ ఎవరు చేస్తారు ఇవన్నీ? సెంటర్ గవర్నమెంట్ తెలంగాణకి ఏమి ఇస్తలేదు, బీజేపీ ఎంపీలు ఏం తెస్తలేరని గుస్సాయిండు సారు. హైదరాబాద్ నగరంలో మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కట్టుకుందాం అంటే మేము అడ్డం పడుకుంటాం, మేము పోయి అడ్డుకుంటామని ఈరోజు కిషన్ రెడ్డి వీళ్ళు మన వరదలు వచ్చినప్పుడు ఎందుకో పోయి పండుకోలేదు. మన మూసి అంత కొట్టుకపోతుంటే ఎందుకు ఉండలేదు అక్కడికి వెళ్ళి? ఈ ముచ్చటిట్లుంటే మాగంటి గోపీనాథ్ సార్ వాళ్ళ అమ్మ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది, నా కొడుకు సావు మీద అనుమానం ఉంది, ఎంక్వైరీ చేయాలని. అట్లనే మనువంతో కలిసి విలేకరులకు ప్రతి ఒక్కటి చెప్పింది. కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, విన్నాను, ఇది ఎంతో చేస్తున్నారు, టికెట్ కావాలంటే కేసీఆర్ కాళ్ళ మీద పడితే వస్తుంది కదా అనే మాట ఒకటి అన్నారు. బీఆర్ఎస్లో కేసీఆర్ కాళ్ళ మీద పడితే టికెట్లు తీసుకున్నారా అందరు ఎమ్మెల్యేలు? మా అమ్మకు నాయనకి ఇడుపు కాగితమే కాలే, ఇక సునీత రెండో భార్య ఎట్లయితుంది? బీఆర్ఎస్ లీడర్లు నన్ను బెదిరించిండ్రని మాగంటి కొడుకు తారక్ ఎన్నో చెప్పిండు. అండ్ ఈ మధ్య కాలంలో నాతో మాట్లాడి నన్ను బ్రెయిన్ వాష్ చేసి అప్పుడు నన్ను రానివ్వకుండా కొన్ని మిగతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అండ్ ఎక్స్ మినిస్టర్ ఆఫ్ బీఆర్ఎస్ మిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ ఆయన బెదిరించి అప్పుడు నన్ను ఫ్యూనరల్ రానివ్వ చేశారు. బీఆర్ఎస్ తప్పితే తతిమ పార్టీలు అన్ని మాట్లాడుతున్నాయి ఇదే ముచ్చట మీద. దొంగలంటే ఏ ఇంటికి సూటు పెడదాం, ఏ ఆఫీసులో జొర్రుదాం, ఏ బ్యాంకు కన్నమెద్దాం, ఏ ఏటీఎం బలగొడదాం, ఏ వైన్స్ లూటు చేద్దాం అన్నట్టే ఉండే. కానీ ఇప్పుడు అప్డేట్ అయ్యిండ్రు, ఏడనో ఉంటారు, అకౌంట్లు ఊడుస్తారు, ఫోన్ చేసో మెసేజ్లు పంపు అల్కగా పైకం దోసుకునే సైబర్ దొంగలు అన్నట్టు. ఇప్పుడు ఆలుసుతా ఫీల్డ్ మీదకి వస్తుర్రులా, జర మీ అకౌంట్లు పైలమ్మారి. సైబర్ దొంగలు రూట్ మార్చిర్రుల్లో, ఇన్నొద్దులు ఏడుంటారో తెలియని పనిమంతులు ఇప్పుడు మందిలో తిరుక్కుంటా మాయ చేస్తుర్రట. అవు మళ్ళా చిన్న చిన్న దందాలు నడిపేటోళ్ళు మినీ ఏటీఎంల నుంచి పైసలు ట్రాన్స్ఫర్ చేసేటోళ్ళనే టార్గెట్ చేసుకుని నున్నగా గుండ్లు కొడుతుర్రట. దుఃఖం కాడికి పోవుడు, అర్జెంట్ అక్కడున్నే ఓ 10,000 క్యాష్ ఇవ్వవా, నీకు ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేస్తా, కావాలంటే 100కి 10 రూపాయలు తీసుకో అని బతిలాడు. అబ్బా కమిషన్ వస్తుంది కదా అని మనోళ్ళు ఆశకు పోయి పైకం కొట్టుడు, నెత్తికి చేతులు పెట్టుడు, బుత్తంత చేపట్లనే అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. మళ్ళా అగో అట్లెట్లా ఆయన అని సైబర్ పోలీసుల దానికి పోతే ఉల్టా నీ మీదనే కేసు అయిందని చెప్తారు. ఇంత కంప్లైంట్ ఇచ్చింది ఎవరంటే సైబర్ దొంగలే, ఏరే రాష్ట్రాల నుంచి కథ నడిపిస్తుర్రట. ఈడికే అయిపోదుల్లో మళ్ళా లైన్లకు వచ్చి నీ అకౌంట్ తాళం తీయాలంటే మాకు ఇంత డబ్బు పంపాలని బెదిరిస్తుర్రట వాళ్ళే. ఈగేముంది అడిగినంత చదివించుకుంటుర్రు మనోళ్ళు. పనిమంతులంతా దేశం మీది బాధ నుంచి వస్తుర్రట. గసంటోళ్లతో జర పైలం ఉండాలి. వెంటనే ఎవరైనా కానీ 1930 కాల్ చేయాలండి. 1930 అనేది నేషనల్ సైబర్ హెల్ప్ లైన్. ఇది మన స్టేట్కి వచ్చేసి తెలంగాణ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్లో కాల్ సెంటర్ ఉంటుంది. 24/7 ఇది ఆపరేషన్ ఉంటుందండి. తెలియని వాళ్ళు వచ్చి క్యాష్ ఇస్తా, ఆన్లైన్ లో కొట్టువన్నా, ఫోన్ పే చేస్తా, పైసలు కావాలని అడిగినా అస్సలు సందు పెట్టకూర్రి. ఒకవేళ మీరు వాళ్ళకు పంపినా వాళ్ళు మీకు పంపినా రిస్క్ మీకేమల్లా. కొందరు బగ్గా చదువుతారు, కొందరు ఆటలు ఆడతారు, ఇంకొందరు మంచిగా పెయింటింగ్ వేస్తారు. అట్లనే ఒక్కో స్కూలు ఒక్కో తీరులా పేరు పోతుంది. ఓ స్కూల్లో పిల్లలు ప్రయోగాలు చేస్తే ఓ స్కూల్లో బ్యాటరీ సైకిల్ తయారు చేసిండ్రు. ఇంకో స్కూల్లో పిల్లలు ఏకంగా FM రేడియో నడుపుతున్న ముచ్చట్లు చూసినాం. అట్లనే ఓ తాన ఆడపిల్లలు అద్భుతమైన టాలెంట్ చూపిస్తుర్రు. ఇంతకు వాళ్ళు ఏం చేస్తుర్రో తెలుసుకోవాలంటే ఈ ముచ్చట చూడాల్సిందే. ఉయ్యాలు ఊగుతున్న పక్షి ఏమన్నున్నదా? ఇది కొబ్బరి చెట్టు ఉన్నట్టుంది. ఈడ బుడ్డ పక్షి గూట్ల దాగుంది. ఇటు ఒకలు ఫ్లూట్ ఊదుతుంటే ఒకలు మధ్యలో కొడుతుర్రు, ఇంకొకలు వీణ మోగిస్తున్నారు. వారెవ్వా గీ పూసల డిజైన్ అదిరిపోయింది పో. కానీ మంచిగా చూడుర్రి, కాగితాలు పూసలతోని తయారు చేసినాయే. నిజామాబాద్ జిల్లా అమ్దాపూర్ కస్తూర్బా గాంధీ స్కూల్ పిల్లలు చేసిన అద్భుతాలు ఇవి. కాగితాలు ఐస్ క్రీమ్ పుల్లలతోని గింత సక్కటి బొమ్మలు చేసిండ్రు చెల్లెమ్మలు. తాగి పడేసిన సీసాలను సుతా ఇంత అందంగా మార్చి పడేసిండ్రు. అంతేకాదుల్లో ఎంబ్రాయిడరీ, కుట్లు, అల్లికల్ల సుతా టాలెంట్ చూపిస్తుర్రు. గొలుసు కుట్టు, ముద్దు కుట్టు, కాడ కుట్టు అన్ని నేర్పిస్తే మాకు బాగుంది. 6th క్లాస్ నుంచి మేము నేర్చుకుంటున్నాము. ఫ్లవర్స్, టెడ్డీ బియరు అన్నిట్లో మేడం చెప్పి మేము అవిట్లకు ఫాలో అయినాం. మెహందీ కానీ, స్టిచ్చింగ్స్ కానీ, బ్లౌజ్ స్టిచ్చింగ్స్ కానీ, ఎంబ్రాయిడరీ వర్క్ కానీ ఇవన్నీ మనం ఇక్కడ అందియడం అనేది జరుగుతుంది. హగో ముద్దుగా చుట్టు కూకొని దేవుళ్ళ బొమ్మలు, పేర్లు, పక్షుల కాంచెలి గుడుతున్నారు క్లాత్ మీద. వీటిని స్కూల్లోనే దాపెట్టారు. 26 జనవరి, ఆగస్టు 15 ఎవ్రీ ఇయర్ అక్కడ డిస్ప్లే పెట్టిస్తాం పిల్లలు. చదువుతో పాటు ఇవి ఒకేలా. రేపటి నాడు చదువైపోయినాక ఏ జాబు దొరకకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే
ఇకమత్ అన్నట్టు. జాబ్ సోర్స్ అది లేకపోతే కుట్లు అవిటితో వేరే వర్క్ అట్లా ఇన్కమ్ సోర్స్ ఉంటుంది పిల్లలకి. అట్లా అని ఇదే పనులు ఉంటారేమో అనుకునేరు. చదివే ఇదే. ఎంసెట్ లో మంచి ర్యాంకులు తెచ్చుకొని మంచి కాలేజ్ లో టాప్ కాలేజ్ లో సీట్స్ సంపాదించి మళ్ళీ ఇక్కడ చదివిన పిల్లలు జాబ్స్ కూడా మంచి చేస్తున్నారు. ఈ ముచ్చట ఇట్లుంటే ఇటు చూడుర్రి. క్లాత్ మీద కళాఖండం గీస్తున్నది అక్క. పెయింటింగ్ అదిరిపోయింది కదా. తంజావూర్ స్టైల్ పెయింటింగ్ మళ్ళా. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఉండే గీ అక్క పేరు సందీపారెడ్డి. మునుపు కాగితాలు ప్లాస్టిక్ ముక్కలతోని డిజైన్లు వేసి రికార్డు కొట్టి ఇప్పుడు చీరల మీద అద్భుతాలు వేస్తుంది. నార్మల్ గా మనకి తంజావూర్ పెయింట్స్ అంటే క్యాన్వాస్ బోర్డ్ మీద అట్లా వస్తాయి, అమ్మవారి ఫిగర్స్ అనే అట్లా వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఫ్యాబ్రిక్ మీద తంజావూర్ పెయింట్స్ అనేది వేస్తున్నారు. గోల్డ్ తో పాటు రంగులు కుందన్స్ ఆడకం చేసి బొమ్మలేస్తుంది. గీ చీరంచు చూడుర్రి ఏమన్నున్నదా. అట్లా అని అన్ని చీరల మీద ఎయ్యరాదుల్లో. పట్టు చీరలు సిల్క్ చీరల మీదనే. తక్కువ ఒక్క చీర మీద డిజైన్ వేస్తే 3000 నుంచి 6000 దాకా ఎటు పోవట. కాకుంటే 6-10 దినాలు పడుతుంది. అక్క చాలు చేసి 2 నెలలే అవుతుంది గాని బయటి దేశాల నుంచి సుత ఆర్డర్లు వస్తున్నాయంటే చూడుర్రిగా. కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ అందరు వేయించుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఈ పెయింట్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఇది వేయించుకోవాలనేటటువంటి ఇంట్రెస్ట్ తోటి శారీ ఇచ్చాను. చాలా నీట్ గా వేశారు. అటు కాగితాలతోని పిల్లలు, ఇటు తంజావూర్ స్టైల్ పెయింటింగ్ తోని అక్క హద్దర కొడుతున్నారు పో. వినాయకుని పండుగైనా దేవి నవరాత్రులైనా బతుకమ్మైనా ఇంకే పండుగ ముచ్చట్లైనా గుళ్ళు గోపురాలకు పోవాలన్నా మా చంద్రవ్వ మొదలుంటదబ్బా. ఇప్పుడు అసలే కార్తీక మాసం నడుస్తుంది. శివకేశవులకు ఇష్టమైన మాసం కాబట్టి గుళ్ళకు బగ్గబోతున్నారు భక్తులు. నేను సుత పోతా అని మా చంద్రవ్వ పోయింది. మరి ఏడికి పోయింది, ఆడ స్పెషాలిటీ ఏంది, భక్తులు ఏమంటారో అరుచుకుందాం. చలా చంద్రవ్వ కానీ ఇక అందరికీ శనార్థులు. మొత్తానికి వికారాబాద్ జిల్లాలో ఉన్న దామగుండం అనేటటువంటి శైవ క్షేత్రము. ఈ క్షేత్రాన్ని చూడనికే బయలుదేరిన శ్రీరామచంద్రుడు మొత్తం 1 కోటి లింగాలను ప్రతిష్ఠించిండంట. ఆయన ఆ 1 కోటి లింగాలలో ఆయన ప్రతిష్ఠించిన 1 కోటి లింగాలలో ఈ దామగుండం కూడా ఒక గుడి అన్నమాట. అయితే ఇక్కడ దాముడు గుండు అనేటటువంటి 2 అన్నదమ్ములు వ్యవసాయం చేసుకుంటారట. లింగం ఏదైతే ఉందో ఆ లింగం వాళ్ళ పొలంలో దొరికితే ఆ పొలంలోకేంచి ఆ రాయిని తీసి నాగలికి కట్టి వాళ్ళు పొలాన్ని దున్నుకుంటుంటారట. కానీ ఒకరోజు వాళ్ళకి కలల స్వామి కనిపించి ఈ లింగాన్ని తీసుకెళ్ళి ఈ కోనేరు ఏదైతే ఉందో ఈ కోనేరుకు ఎదురుగా ప్రతిష్టాపన చేయండి అంటే ఆ కోనేరుకి ఎదురుగా ప్రతిష్టాపన చేస్తారట. వాళ్ళ కారణంగానే ఈ క్షేత్రానికి దామగుండం అని పేరు వచ్చింది. నీళ్ళకెంచి పోవాలి. ఈ గుండంకు ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ దామ సరోవరంలో స్నానం చేసి మునిగి ఆ తడిబట్టలతో వచ్చి ఇక్కడ స్వామి చుట్టూ తిరిగితే ఎంతటి అనారోగ్య బాధలున్నా కూడా పోతాయి. గండాలు ఏవైతే ఉంటాయో అవన్నీ అంతరించిపోతాయి అని చెప్పేసి ప్రతిదీ ఓం నమ శివాయ. ఈ గుండంలోకేంచి మామూలుగా స్నానం చేసి స్వామికి దర్శనం చేసుకొని ఎదురుగున్న ఇంకొక శివలింగం కాడికి పోయి ఆడ దర్శనం చేసుకుంటారట. ఎన్నేళ్ళకించి పని చేస్తున్నారు మీరు ఈడ? తాతల నుంచి చేస్తున్నారు. ఏంటిది ప్రత్యేకత? రావణు పేరుకు మాత్రమే రాక్షసుడు, కానీ మహాన్ తపస్వి, అదేవిధంగా బ్రాహ్మణుడు. ఈశ్వర తపస్విని చంపినందుకు నీవు 1 కోటి లింగాలు ప్రతిష్టాపన చేస్తే నీకు శాప విమోచనమవుతుంది అనే అందులో ఒక లింగమే ఇది రామలింగేశ్వర స్వామి. ఎల్లకొండ పార్వతి పరమేశ్వర్ల గుడికి పోయి వద్దామా అని మెల్లగా వచ్చిన నవాపేట మండలము వికారాబాద్ జిల్లా పార్వతి పరమేశ్వర్ల దేవాలయం ఇడికెంచి గుట్ట మీదకి పోనికే కారుకు బండ్లకు దారి ఇట్లున్నది. మనం మెట్ల మీదకి పోతే అన్ని చూసుకోవచ్చునని నా ఆలోచన. నడుగుండి పోదాము. మెట్లు ఎక్కుదామా అంటే నువ్వు వచ్చేసరికి అక్కళ్ళు అందరు వచ్చి కూర్చున్నారు. అక్క ఏడికెంచి ఏ ఊరికెంచి? వెళ్ళకుండా ఈ ఊరే. అక్కడ కథ అయింది, కథకాడ దర్శనం చేసుకొని వస్తుంది. అక్క ఎట్లా అనిపిస్తుంది? ఈ ఊర్లో పుట్టినరు మరి మీరు ఈడ మంచిగా మీ ఊర్లో స్వామి కోసం ఇంత పబ్లిక్ చాలా బాగుంటది. సంతోషం. ఈ రోజు అయితే ఇంకా మంచిగా ఉంది అమ్మవారు. నేను కూడా దర్శనం చేసుకుంటా. మొత్తానికైతే మీదికి వచ్చిన ఇగో ఇది పార్వతి పరమేశ్వర్ల గుడి అంట. కార్తీక మాసం కదా, ఆడపిల్లలు అందరు ముద్దుగా చూడండి ఎంత చక్కగా దీపాలు వెలిగించుకుంటున్నారో. బాగానే ఇగో ఏమన్నున్నది ఈ చెరువు అంటే ఇంత ప్రకృతి నడుమ మధ్యలో మండపము ఆడ పక్కకు నంది ఎంత మంచిగా ఉన్నది కదా.
ఇక్కడికి వచ్చి పైనకి వచ్చి కొంతమంది స్నానాలు చేస్తారు, దీపాలు ఇచ్చేటోళ్ళు దీపాలు ఇస్తున్నారు. పైకి పోయి గుండంని చూసుకొని కిందికి వచ్చి గుళ్ళకి వస్తున్నా. ఇక్కడ స్వామికి అభిషేకం నడుస్తున్నది. ఎన్నేళ్ల కిందటి గుడి అన్న ఇది? 1000 సంవత్సరాల గుడి ఇది అన్న. మీరు ఎన్నేళ్ల నుంచి పని చేస్తున్నారు? మేము వంశపారంపర్యంగా చేస్తాం. జాతర నడుస్తుంది అంటున్నారు, ఎప్పుడు జాతర? శివరాత్రి అయినా 9 రోజులకు జాతర, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ పార్వతీ పరమేశ్వర్ల దేవస్థానం అని అన్నది కదా, మరి ఇక్కడ స్వామి మాత్రమే కనబడ్డారు. అమ్మవారు పక్కన ఉంటాయి, శక్తి స్వరూపిణి. మంచిగా ఆ గుళ్ళకించి బయటికి వెళ్ళి ఇగో అమ్మవారి గుడి కాడికి వచ్చినాం. పచ్చగా కూర్చొని ఎంత బంగారం తల్లి లెక్క ఉన్నది చూడండి. ఏం మొక్కుకున్నావు తమ్మి? ఏమైంది? పెళ్ళి అయితే కథ చెప్పిస్తాను మొక్కుకున్నాను. పెళ్ళి అయితే కథ చెప్పిస్తామని మొక్కుకున్నాం. పెళ్ళి అయింది, పెళ్ళి అయింది, కథ చెప్పిస్తున్నాం. 15 సంవత్సరాల నుంచి వస్తాం. ప్రతి సంవత్సరం మాకు మంచిగా అనిపిస్తుంది, ప్రతిసారి వస్తాం కార్తీక మాసంలో. అక్క ఈ వెనకటికి వచ్చినవా నువ్వు? ఎప్పుడన్నా ఈ నడమని వస్తున్నావా? ఆపదటి నుంచి వస్తున్నాం. అప్పుడు స్లాబ్ లేకుండానమ్మా, స్లాబ్ లేకుండా ఇక్కడ ఈ దేవుడు ఉండే, అక్కడ ఆ దేవుడు ఉండే, నడమ కొల్లుండే, కూసునికి రాకుండా కాళ్ళు కాలుతుండే, వాన పడితే తడిసిపోతుంది. ఇప్పుడు కూడా మంచిగా అయ్యింది. నాగేంద్రుడు ఉంటాడు అమ్మ అంటే చూద్దామంటని వచ్చిన. ఇదంతా కూడా గుహ. అబ్బో ఎంత పెద్ద నాగేంద్రుడో! ఇంత లావుపాటి నాగేంద్రుడు ఇప్పటికీ కూడా ఇక్కడ తిరుగుతాడు అనేటటువంటి ముచ్చటున్నది. ఈ గుహకి ఇంకొక ప్రత్యేకత ఉంది. అదేంటంటే అటువైపు నుండి లోపటికి చూసినట్టయితే ఒక గుహ ఉంటది. ఈ గుహ దారి శ్రీశైలం దాకుందట. ఈ ఎదురుగా చూడండి నంది, ఎంత పెద్ద నంది అంటే స్వామికి దండం పెట్టుకోండి. నంది స్వామి మెడల నల్ల తాడు దిష్టి తగలకుండా. వెనకట ఊర్ల పొంట ఒగ్గోళ్ళు, చిందోళ్ళు, కాకిపడుగోళ్ళు, శారదగాళ్ళు కథలు చెప్తానికొస్తే పట్టు జాలకపోయేది. కథ మాపటిల్లి చాలా అవుతుందంటే పగటిల్ నుంచే మంది చేరేది. మొదలే 30 సంచులు వరుసుకొని వచ్చేది కొందరైతే. ఇక కథ చాలా అయిందంటే చాలు అయిపోయేదాకా అడికెళ్ళి అస్సలు కదలకపోయేది జనాలు. తెల్లారదాకా చెప్పేటోళ్ళు అని పెద్దలు అంటుంటారు. ఇప్పుడు ఏమైనా సినిమాలు, రీల్సే, ఇదే మురిపమాయే. అయితే అట్లుంటది మళ్ళా ఒగ్గుడోలు మోతంటే. అందరూ ఒక్క తీర్ల దరువేసుకుంటా అల్కటి స్టెప్పులతోని మంచిగా ఆడుతున్నారులే. ముద్దుగా ఏషాలు గట్టి, కాళ్లకు మువ్వలు, చేతులకు గువ్వలు, నుదుటిన విభూతి, నెత్తికి రుమాలు ఆడుకుంటా వాడుతుంటే ఏమన్నా అనిపిస్తదా? గగన మేఘాల నుండి వర్షమై కురిసి వరదలై పారంగా కథలు చెప్పేటప్పుడే కాదు, దేవుళ్ళ ఊరేగింపుల సుత ఒగ్గుడోలు కొట్టుకుంటా ఆడుతుంటే మా సంబరం అనిపిస్తది. ఇంత ఇంత కళాకారులు తగ్గిండ్రు, డోలు కొట్టేటోళ్ళు కరువైనరు. ఇప్పుడిప్పుడే మళ్ళా వెనకటి కళలకు, కళాకారులకు డిమాండ్ పెరిగింది. టీవీ సినిమా రంగాల్లో దానికి దీటైన పట్టునివ్వాలి, దానికి దీటైన పోటీనివ్వాలని చెప్పి ఆ ఒక ఆలోచన కొద్దీ కొత్త తరానికి, కొత్త రకంగా నవతరానికి నేర్పించడం జరుగుతుంది. కళాకారులకు పేరు పోయిన కరీంనగర్ జిల్లాలో ట్రైనింగ్ ఇస్తే 50 మంది దాకా నేర్చుకుంటుండ్రు. దరువు ఎట్లెయ్యాలి, ఆట ఎట్లా ఆడాలి, పాట ఎట్లా పాడాలి, కథ ఎట్లా చెప్పాలనో నేర్పిస్తున్నారు. ఆర్పార్ అయ్యేటట్టు ఒక్క గ్రూప్ లా 14 మంది ఉంటారు. ఏ మాటకా మాట తెలంగాణ ఉద్యమం రువ్వడైనాక, రాష్ట్రం తెచ్చుకున్నాక పండుగలు, పబ్బాలు, సభల కాడ, ప్రోగ్రాంల కాడ ఒగ్గుడోలు మోత మోగుతుందుల్లా. పట్నంలా రోడ్ ఎక్కితే చాలు చూస్తుండగానే 100 కార్లు దాటేసుకుంటూ పోతుంటాయి. అండ్ల కొన్ని ఇల్వగల్ల కార్లు ఉంటాయి, కొన్ని అగ్వ కార్లు ఉంటాయి, కొన్ని వెనకటి మోడల్ కార్లు అయితే ఇంకొన్ని లేటెస్ట్ స్పోర్ట్స్ కార్లు. కార్లను బగ్గ కాయ చేస్తోళ్ళు ఏదైనా ఎరైటి కారు కానొస్తే చాలు అట్లనే చూస్తుంటారు. ఇక బుడ్డ పొరలు ఆడుకుంటానికి అమ్మ నాయనలు కారు బొమ్మలు కొనుక్కపోతుంటారు. అవన్నీ మాకెరికే గాని ఈ కార్ల కథ ఎందుకు అంటారా? చూడుర్రి మీరే. ఇది కప్పు కాదు, అది బాలు కాదు, అటు ఉన్నది హెల్మెట్ కాదు, ముంగటున్నది పెన్ను కాదు, ఇది పైనాపిల్ కాదు, అది పుచ్చకాయ అంతకంటే కాదు, ఇటు ఉన్నది పెన్సిల్ కాదు, దాని పక్క పొంటి ఎరేజర్ కాదు,
అగో అవే బొమ్మలు చూపించుకుంటా అవి కాదు అంటారేందని గరానికొచ్చారు. పరిచబట్టి చూడుర్రి అన్ని సుత కార్లే. ఏంది కార్లా? మరి గిట్లున్నాయేంది అంటురా? ఇవేంది హైదరాబాద్ బహదూర్పురలున్న సుధాకార్ల మ్యూజియంలా ఇంకా బొచ్చెడు తీర్లున్నాయి. అగో పెండ్లి కూతురు, గాజులు, హ్యాండ్ బ్యాగు, బూట్లు, ఇల్లు సుత కారే. అంతేకాదు పండుగల సీజన్ బట్టి సుత తయారు చేసి పెడుతుంటారు. రాఖీ, గణేశుడు, క్రిస్మస్ ట్రీ, అయోధ్య రాములవారి గుడి సుత కారే. అంతెందుకు మ్యూజియమే పెద్ద కారు లెక్కున్నది. ఇయే కాదు అంబాసిడర్ నుంచి వెనకటి వింటేజ్ కార్ల దాకున్నాయి. ఇక పోరలు పెద్దలు అందరు చూసుకుంటా చిన్న మురిపెం కాదు. And this time when we planned again, we went to Hyderabad. We wanted our daughter to also to see the same thing and enjoy that, and I think a lot of collections have got added. ఇసొంటి చిత్ర విచిత్రమైన ఇంకేడలేవని గిన్నీస్ వయ్యోళ్ళొచ్చి పేరెక్కించుకొని పోయిండ్రంటే చూడుర్రిగా. ఒకటి సిల్వర్ జూబ్లీ 25 years సెలబ్రేట్ చేస్తున్నాం. ఇంకొకటి మేము సెకండ్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ కూడా ఇయర్ వచ్చింది మాకు. బండ్లు, సైకిల్ సుతున్నాయి. కార్లంటే కాయిషేస్తోళ్ళే కాదు కళను ఇష్టపడేటోళ్ళు సుత లైన్ కడుతుంటారు. మనం దినం ఆడకం చేసే వస్తువుల కాంచి తినే తిండి దాకా అన్ని రూపాల తయారు చేసిండ్రు. మరి తెలంగాణ, ఆంధ్ర నుంచే కాదు అటు కర్ణాటక నుంచి సుత బడి పిల్లలు బగ్గొస్తుంటారట. ఇప్పటికే 2000 స్కూల నుంచి వచ్చిండ్రంటే చూడురిగా ఎంత పేరు పోయిందో. Now concentrating mainly for the children అంటే this is the only museum in the world. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా కూడా పోతున్నాము, ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా పోతున్నాము. హోప్ఫుల్లీ దేశంలోనే కాదు దునియా అంతటా ఇసొంటి మ్యూజియంలు పెట్టబోతుర్రట. కాయిషున్నోళ్ళు అట్లా పిల్లల్ని తీసుకొని పోతే పోయిరారి మరి. దయచేసి వినండి, మీరు ఎక్కాల్సిన పలానా రైలు మరికొద్దిసేపట్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ కు రానున్నది అని అనౌన్స్మెంట్ రాగానే రైలు బండి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తారు. రాగానే సీటు దేవులాడుకొని కూకొని వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ రైలు స్టేషన్ కాడ ఏమేమి కానొస్తాయిల్లా అక్కెర్రాని పట్టాలు పక్కకు పడేసి ఉంటాయి. ఓ రైలు ఇంజన్ అంత దూరం లాగుంటది. ఇక బోల్టులు నట్లకైతే లెక్కే లేదు. అక్కెరికి రాని పాతిన్ప సామాన్ బొచ్చడు కానొస్తుంటది. అసొంటి వాటితోటి అద్భుతాలు చేసిండ్రు ఓ తానా. యుద్ధ ట్యాంకు, యుద్ధ విమానం, రాకెట్, గాలి మోటార్. ఇటేమో కుటుంబం, ట్రాక్టర్, ఈడ సీతాకోక శిల్క, అటు సింహం, ఇంకో దిక్కు తాంబేలు, తేలు, తీరు జీవాలు, ఈడ వెయిట్ లిఫ్టర్, ఇంకో దిక్కు కుటుంబం, అటు బుర్జ్ ఖలీఫా, ఇటు గిటారు. వరెవ్వా 10 తలల రావణాసురుడు సుతా ఉన్నాడ్రో. మొత్తం రైల్వే టెక్నీషియన్ల టాలెంట్ ఇదంతా. వేస్ట్ చెత్త పదార్థాలను మనం ఎప్పుడు కూడా స్క్రాప్ చేస్తున్నాము. సో దానివల్ల ఆ మెటీరియల్తో మనం ఒక చక్కటి బొమ్మలు తయారు చేసి కళాకృత్యాలు తయారు చేసి మన పార్క్ లో పెట్టుకుంటే బాగుంటుందన్న లక్ష్యంతో కాజీపేట రైల్వే లోకో షెడ్ ల 7000 మంది కార్మికులు, ఆఫీసర్లు డ్యూటీలు చేస్తుంటారు. అక్కెర్రాని బోల్టులు, నట్లు, వాచర్లు, స్ప్రింగులు, చిన్న చక్రాలు, రింగులు, చైను, రేకుతో తయారు చేసినాయి. ఎంత ముద్దుగానొస్తున్నాయో. ఇండియా పటాన్ని అచ్చు గుద్దినట్టే చేసిండ్రు పో. ఒక ఎగ్జిబిషన్ లెక్క ఉండేది. అంతకు మొదలు వేస్ట్ గా ఉండేది. ఇప్పుడు లైటింగ్ గీటింగ్ బాగా చేపించాడు. అంతా సీనియర్ డిఎంఈ పుణ్యమేనట. టెక్నీషియన్లలున్న టాలెంట్ బయటికి తీసి ఈసొంటి ఉపాయం చేపించిండు. 30 మంది టెక్నీషియన్లు 6 దినాలు చెమట తీసి అద్భుతాలు చేసిండ్రట. తీరు స్క్రాప్ తోటి బొమ్మలు తయారు చేసి వీటికి మంచిగా రంగులద్ది గార్డెన్ లో పెడితే గీ తీర్లగానొస్తున్నాయి. లోకో షెడ్ అంటే షెడ్డు లెక్క కాకుండా ఓ పార్క్ లెక్క మార్చి పడేసిండ్రు. కడమ స్టేషన్లలో సుతాయి సొంటి ఇకమతి చేస్తే మంచిగా ఎక్కడికొస్తట్టుంది. ఆలోచన చేయండి సార్లు. చూసిండ్రు కదా. ఇక ఇవుళ్ళ ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటాం. మళ్ళా నమస్తే.